అందరికీ నమస్కారం. నా పేరు రవికృష్ణ, అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. నేను ఇంతకు ముందు కూడా మీ అందరి దృష్టికి నేను తీసుకురావడం జరిగింది. ఇలా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాల పేరుతో ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో జర్నలిస్టుల యొక్క భార్యల పేరు మీద 150-120 గజాల ప్లాట్లు ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఇది 3 సార్లు ఇచ్చారు సేమ్ వ్యక్తులకి. ఒక మీడియా అని కాదు, ఈనాడు కానీ, వార్త కానీ, లేక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎన్టీవీ కానీ, ఈటీవీ, ఆర్టీవీ, అన్ని టీవీల వాళ్ళకి, అన్ని జర్నలిస్టులకి ఇస్తూ దాంతోపాటు ఎమ్మెల్యే దగ్గర పర్సనల్ ఫోటోగ్రాఫర్గా పనిచేసే వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ప్రాతిపదిక ఏంటంటే స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రికమెండేషన్ ఎవరెవరి పేర్లైతే పంపిస్తాడో ఆ పంపించిన వాళ్లకు మాత్రమే ఈ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అది కూడా ల్యాండ్లెస్ పోర్ కేటగిరీలో. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఒకే వ్యక్తికి 3 సార్లు ప్లాట్లు ఎలా ఇచ్చారు? ప్రతి జర్నలిస్ట్ అని చెప్పుకునేటోళ్ళు వీళ్ళని యాక్చువల్గా స్ట్రింజర్స్ అంటారు. అంటే వీళ్ళు పార్ట్ టైం టెంపరరీ న్యూస్ కలెక్టర్స్ అనమాట. ఇక్కడ ఉన్న న్యూస్ని కలెక్ట్ చేసి వాళ్ళ స్టాఫర్కి పంపిస్తారు. స్టాఫర్స్ దగ్గర, డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాఫర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కొక్క ప్లాట్ కాస్ట్ 120 గజాలు అనుకున్నా సరే 1,20,00,000 విలువ ఉంటుంది. మొత్తం కమర్షియల్ ప్లాట్లు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. చాలా ఏరియాస్లో, ఇప్పుడు అమీన్పూర్లో తీసుకుంటే 462 సర్వే నెంబరు, తర్వాత ఇంద్రేశంలో ఇచ్చారు, పోచారంలో ఇచ్చారు. ఇట్లా చాలా చోట్ల ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్లాట్స్. అది ల్యాండ్లెస్ పూర్ అని చెప్పి ఎలా డిక్లేర్ చేస్తారు? ఆ ఇచ్చిన వ్యక్తులకు ఆల్రెడీ 5 అంతస్తుల భవనాలు ఉన్నాయి, చాలామందికి లక్షల రూపాయల, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళని ల్యాండ్లెస్ పూర్గా ఎలా డిక్లేర్ చేశారు? అది వాళ్ళ వైఫ్ల పేరు మీద ఎలా ఇచ్చారు? ఇది డైరెక్ట్గా ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్కు ఇచ్చిన నివేదిక ఏదైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లను ఆధారంగా చేసుకొని ప్రొసీడింగ్స్తోని ఎంఆర్ఓ ప్రొసీడింగ్స్ చేసి ఇక్కడ ల్యాండ్ ఉంది ఇవ్వాలి అని చెప్పని ఇచ్చేశారు. దీనికి ఎటువంటి జీవో బ్యాకింగ్ లేదు. ల్యాండ్లెస్ పూర్గా వాళ్ళని ఏ విధంగా కన్సిడర్ చేశారు అనేది దీనిపైన పూర్తిగా విచారణ జరగాలి. ఎందుకంటే విలువైన ప్రభుత్వ భూములు వీళ్ళు 3 సార్లు ఇచ్చినప్పుడు, 2 సార్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆల్రెడీ ఇల్లు కట్టుకోవడం జరిగింది, అమ్ముకోవడం జరిగింది కోట్ల రూపాయలకి. మళ్ళీ ఇచ్చారు రీసెంట్గా. ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ కంటే ఒక 2 నెలల ముందు అన్ని నియోజకవర్గాల్లో జరిగింది. నేను ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఇక్కడ మన క్రాంతి కిరణ్ ఆందోళనలో చేసింది, తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇచ్చింది, ఆ లిస్టులన్నీ కూడా నేను పెట్టాను. అలాగే ఒక నియోజకవర్గం అని కాదు, తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గంలో అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే విధంగా చేసి మీడియా వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు రాయకుండా ఉండడానికి ఇది వాళ్ళకి ఇచ్చిన లంచం. నేను ఈ విషయాన్ని ఈవెన్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాను. వాళ్ళు కంప్లైంట్ రిజాల్వ్డ్ అంటారు. వాళ్ళు ఏం చేశారో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ దృష్టికి కొన్ని 100 సార్లు తీసుకెళ్లాను. వివిధ మాధ్యమాల ద్వారా లెటర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. అయితే దీనిపైన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వీళ్ళు జర్నలిస్టులు అని చెప్పని, అసలు వీళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు నిజంగా జర్నలిస్టులా కాదా, అసలు వాళ్ళు ల్యాండ్లెస్ పూరా కాదా, ఈ విషయాలపైన తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. జర్నలిస్టులకు ఇస్తే దానికి సపరేట్ జీవో ఉంది, ఆ జీవో ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక రూల్ ఉంది. కానీ వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఒక ప్రొసీజర్ క్లియర్గా ఆల్రెడీ చట్టం ఉంది. సో ఉన్నప్పుడు అదంతా ఇగ్నోర్ చేస్తూ ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలోనే ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అది ఎలక్షన్ టైంలలో ఇవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు చేసే అక్రమాలను బయట పెట్టకుండా ఉండడానికి మీడియాని కొనేయడం డైరెక్ట్గా, ఇది దీని ఉద్దేశం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి కలగజేసుకొని దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర విచారణ జరిపి ఈ భూములన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.